ఒక ఇండియన్ ఎంప్లాయీ సింగపూర్ లో తను పనిచేస్తూ ఉన్నాడు. అతను ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఏంటి, ఇండియాలో ఉండే టాక్సిక్ కల్చర్ మాకు ఇక్కడ సింగపూర్ లో లేదు అని చెప్పి, అందులో ఇండియాలో ఒక లీవ్ పెట్టాలంటే గనక చాలా భయపెడతా పెట్టాలి, అండ్ ఇక్కడ అదేమీ లేదు, ఇక్కడ నేను పర్మిషన్ తీసుకోను, కన్ఫర్మేషన్ తీసుకొని జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాడు. సో అండ్ ఇండియాలో వీకెండ్స్ కానీ ఎక్స్ట్రా అవర్స్ కానీ ఇవన్నీ వర్క్ చేయాలి అని చెప్పి తను పెట్టాడు బేసికల్లీ. అయితే సింగపూర్ అనేది ఏషియాలో బెస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. బట్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నేను వాళ్ళు అడిగాను, సింగపూర్ లో లైక్ సండేస్ కూడా వెళ్లాల్సి వస్తుంది, వర్క్ చేయాల్సి వస్తుంది, చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ, సో ఇండియన్స్ కూడా పడి చచ్చినట్టు వర్క్ చేస్తానే ఉంటారు అని చెప్పారు. ఐ డోంట్ నో రీసెంట్ గా లైక్ సింగపూర్ లో ఎంత బాగుందంటే ఇండియాలో ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆబ్వియస్లీ సింగపూర్ లో కూడా అంతే ఈక్వల్ గా ఉంది అని నేను విన్నాను. బట్ దిస్ వీడియో షోస్ దట్ హిస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ సో గుడ్. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత నా ఫోన్ అనేది నాకే, బాస్ కి సంబంధించి లేదు, బాస్ నుంచి కాల్స్ ఏమి రావు, నేను ఎత్తను కూడా వచ్చినా కానీ అని చెప్తున్నాడు. రైట్ టు డిస్కనెక్ట్. సో ఈ డిస్కషన్ అంతా పార్లమెంట్ లో వచ్చి కొత్త బిల్ వచ్చింది ఏంటంటే రైట్ టు డిస్కనెక్ట్. రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఏంటంటే ఆఫీస్ అవర్స్ తర్వాత ఆఫీస్ ప్రెజర్ పెట్టడానికి ఉండదు, అండ్ డిస్కనెక్టెడ్ టైమ్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బేసికల్లీ లైఫ్ కి నువ్వు టైం ఇచ్చుకుంటావు, వర్క్ టైమ్ లో వర్క్ ఇచ్చుకుంటావు అని చెప్పి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అప్పుడు వర్క్ టైమ్ లో చుక్కలు కనిపించేలాగా వర్క్ ఉంటది, బ్యాలెన్స్ చేసుకుంటాం కుదరదు, ఇక పర్సనల్ పని అనేది ఉండదు వర్క్ టైమ్ లో అనేది. అది కూడా కరెక్టే కదా. సో బేసికలీ మన ఇండియన్స్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యూరోప్ ఇట్లాంటి కంట్రీస్ లో ఎందుకు వచ్చినాయి, మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఎందుకు బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటున్నారు, మనకు అక్కడ కల్చర్ ఒకటి తెలిసి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ పరంగా మ్యాండేటరీ రూల్స్ రావాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. గవర్నమెంటే చెక్ చేయాలి, లైక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటా ఉండాలి. ఆర్ యూ కనెక్టింగ్, ఆర్ యూ నాట్ కనెక్టింగ్, కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తున్నారా, మీ వర్క్ టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఎక్స్ట్రా అవర్స్ చేస్తుంటే కాంప్ ఆఫ్స్ ఎలా ఇస్తున్నారు, ఎకనామికల్ గా ఇస్తున్నారా, లీవ్స్ పరంగా ఇస్తున్నారా, ఆర్ ఎల్స్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ దట్ యు ఆర్ గెటింగ్ అనేది గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తే కుదురుతుంది. యూరోప్ లో, యుఎస్ లో ఇలా ఉంది అంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ కడుపు నిండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు అలా కాదు, వీఆర్ గ్రోయింగ్ నేషన్. నేను చేయను, నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను అంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు కొన్ని కంపెనీ వాళ్ళు, వీడు పని చేయట్లేదని చెప్పి నన్ను రీప్లేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక ఎంప్లాయీని భారతదేశంలో వాడు స్ట్రిక్ట్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని పెట్టుకుంటే, నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్నాడు వద్దురా, కష్టపడి పనిచేసేవాడు కావాలి, వాడిని రీప్లేస్ చేసేవాళ్ళు చాలా అవైలబిలిటీ ఎక్కువ ఉంది, నెసెసిటీ తక్కువ ఉంది. దట్ ఈస్ ద మేజర్ రీజన్ మనం ఇంత కుక్కలాగా సాకిరీలు చేయడానికి. అమెరికా వెళ్ళినా అమెరికన్ కల్చర్ నే మనం మార్చేసాము ఎక్కువ పని చేయడానికి, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇండియన్స్ కి ఇంత డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కూడా. ఏంటంటే వీళ్ళు పని ఎక్కువ చేస్తారు, వీళ్ళని నమ్ముకుంటే పని ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ అవర్ యూఎస్పీ బేసికల్లీ చెప్పాలంటే. బట్ దేశంలో ఇంకా పెరుగుతా ఉన్నది లైఫ్ స్టైల్ అనేది, అండ్ ఎకానమీ పెరుగుతా ఉంది కాబట్టి చిన్నగా వీఆర్ ఆల్సో బికమింగ్ వెస్టర్నిజం, కాబట్టి ఆ కల్చర్ మనకు కూడా వస్తుంది. అండ్ జెన్జీ వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టైం టు టైం అన్నట్టు అన్నారు. వై షుడ్ ఐ వర్క్, సరే చేస్తే నాకేంటి అని అడుగుతున్నారు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అలా ఉన్నప్పుడు వర్క్ లో కూడా మనం చాలా ఖచ్చితంగా ఉండాలి. టేక్ కేర్ అండ్ బీ కేర్ఫుల్. గవర్నమెంట్ పరంగా ఇట్లాంటి రూల్స్ వస్తే మాత్రం వీ విల్ బి సేఫ్.